Hi students, welcome to Muralidhar Maths class. Previous వీడియోలో రియల్ నంబర్స్లోని లాగరిథమ్స్ పార్ట్ గురించి, వాటి లాస్ గురించి, పబ్లిక్ ఎగ్జామినేషన్కి అవసరమైన ప్రాబ్లమ్స్ గురించి వీడియో చేయడం జరిగింది. ఈ పార్ట్లో అదే రియల్ నంబర్స్లోని ఇర్రేషనల్ నెంబర్ పార్ట్ గురించి వీడియో చేయడం జరుగుతుంది. నౌ లెట్ us go into our class. ఇప్పుడు ఇర్రేషనల్ నంబర్స్ గురించి తెలుసుకోవాలంటే ముందు రియల్ నంబర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. రియల్ నంబర్స్ మనకి రెండు గ్రూపుల కాంబినేషన్. అవి ఒకటి రేషనల్ నంబర్స్ అయితే ఇంకోటి ఇర్రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్లో మనం చిన్న క్లాసుల్లోనే న్యాచురల్ నెంబర్స్ గురించి, హోల్ నెంబర్స్ గురించి, ఇంటీజర్స్ గురించి మనం డీటెయిల్డ్గా ఆ నెంబర్స్ వాటి ఆపరేషన్స్ గురించి ఆల్రెడీ చదువుకోవటం జరిగింది. రేషనల్ నెంబర్స్ గురించి కూడా మనం చిన్న క్లాసుల్లో వాటి డెఫినేషన్స్ గురించి, వాటి లాస్ గురించి చర్చించడం జరిగింది. ఒకసారి రేషనల్ నెంబర్స్కి వెళ్ళబోయే ముందర రేషనల్ నెంబర్ దాని డెఫినేషను, ఆ తర్వాత ఇర్రేషనల్ నెంబర్స్ అని వెయిట్ని అంటారు, వాటి గురించి డీటెయిల్డ్గా ఇప్పుడు చర్చించడం జరుగుతుంది. నౌ రేషనల్ నంబర్స్ which can be written in the form of P by Q. Numbers which can be written in the form of P by Q, where P comma Q belongs to integers and Q is not equal to 0. P by Q ఫామ్లో ఉండాలి. P అనేది Q అనేది ఇంటీజర్స్ అయి ఉండాలి అండ్ Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కండిషన్ అయి ఉండాలి. ఇంటీజర్స్ అనగానే మనకి పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. అంటే మనకి రేషనల్ నెంబర్స్లో పాజిటివ్ P by Q ఉంటుంది, నెగిటివ్ P by Q కూడా ఉంటుంది. పాజిటివ్ P by Q రాస్తే అది ఫ్రాక్షన్ అంటాం, నెగిటివ్ P by Q రాస్తే అది రేషనల్ నెంబర్ అంటాం. కాబట్టి ద నంబర్స్ విచ్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P by Q, ద కండిషన్స్ ఆఫ్ ద P and Q are must be belongs to integers and Q is not equal to 0. Such type of numbers are called rational numbers. ఈ రేషనల్ నెంబర్స్ని మనం క్యాపిటల్ లెటర్ Qతో కూడా రిప్రజెంట్ చేస్తాం. ద సింబల్ యూజ్డ్ ఫర్ రేషనల్ నెంబర్స్ ఈజ్ Q. దట్ మీన్స్ Q ఈజ్ ఈక్వల్ టు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P by Q అండ్ P comma Q belongs to I and Q is not equal to 0. ఈ కండిషన్స్తో కనుక రాస్తే అది రేషనల్ నెంబర్ సెట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఏ రేషనల్ నెంబర్ సెట్. మరి ఇర్రేషనల్ నెంబర్స్ అన్నాం. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ద నెంబర్స్ విచ్ ఆర్ నాట్ రేషనల్, అంటే రేషనల్ నెంబర్స్ కానివి ఇర్రేషనల్ నెంబర్స్. అంటే numbers which cannot be written in the form of P by Q, which cannot be written in the form of P by Q, where P comma Q belongs to integers and Q is not equal to 0, and this type of numbers is called as irrational numbers. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్ కానివన్నీ, అంటే మనం P by Q ఫామ్లో రాయలేనివి. దట్ మీన్స్
the numbers which are under root, under root 2, it is an irrational number. Root 3, it is an irrational number. Root 5, it is an irrational number, etc. ఇవన్నీ ఇరేషనల్ నెంబర్సే. వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇరేషనల్ నెంబర్స్ ఉన్నాయి. వీటినే మనం సర్ట్స్ అని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సర్ట్స్ ఆర్ డినోటెడ్ బై ఎస్. ఇరేషనల్ నెంబర్స్ని మనం జనరల్గా ఎస్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇరేషనల్ నెంబర్స్ అనగానే నంబర్స్ which cannot be written in the form of p by q, where p comma q belongs to integers and q is not equal to 0. Such type of numbers are called irrational numbers. Irrational numbers are denoted by s. So root 2, root 3, root 5 are the examples of irrational numbers. ఇప్పుడు మనం ఇరేషనల్ నెంబర్స్ని ఒక నెంబర్ తీసుకొని అది ఇరేషనల్ నెంబర్గా ఎలా ప్రూవ్ చేయాలి. మనం చిన్న క్లాసుల్లో ఇదే ఇరేషనల్ నెంబర్స్కి డివిజన్ మెథడ్ అప్లై చేసాం. ఈ నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్ డెసిమల్ కనుక వస్తే అది ఇరేషనల్ నెంబర్ అని కూడా మనం డిఫైన్ చేసాం. నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్. నాన్ టెర్మినేటింగ్ అంటే ఆ డివిజన్కి ఎండింగ్ ఉండదు. నాన్ రిపీటింగ్ డెసిమల్ అంటే డెసిమల్ నెంబర్ తర్వాత ఒకే నంబరు ఎక్కువ సార్లుగా రిపీట్ అవ్వదు. అంటే 4 4 4 4 అట్లా రాదనమాట. 1 తర్వాత ఇంకో నెంబర్ రావచ్చు, దాని తర్వాత మళ్ళీ ఇంకో నెంబర్ రావచ్చు, ఇంకో నెంబర్ రావచ్చు. అట్లా నాన్ రిపీటింగ్ నెంబర్స్ వస్తూ ఉంటాయి డెసిమల్లో. అట్లాంటి నెంబర్స్ని కూడా మనం ఇరేషనల్ నెంబర్స్ అనడం జరిగింది. అలాగే ఏ నెంబర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రూట్ n వేర్ n ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇక్కడ మనం 10th క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రూవ్ దట్ రూట్ 2 ఈజ్ అన్ ఇరేషనల్ నెంబర్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. అంటే మనం డివిజన్ మెథడ్ చేయకుండా మనం ఇండైరెక్ట్ ప్రూఫ్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. మ్యాథమెటిక్స్లో మనకి ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే డైరెక్ట్ ప్రూఫ్స్ ఉంటాయి, ఇండైరెక్ట్ ప్రూఫ్స్ ఉంటాయి. ఇండైరెక్ట్ ప్రూఫ్ అంటే మనం ఇచ్చిన స్టేట్మెంట్ని ఆపోజిట్ని ఎస్ అనుకుంటూ అది కరెక్ట్ కాదు, ఒక రాంగ్ ప్రిన్సిపల్ మనకి రిప్లై వస్తుందని, అది ప్రిన్సిపల్స్ ఫాలో అవటం లేదని కనుక ప్రూవ్ చేసి, మనం అనుకున్న ఎగ్జంప్షన్కి ఎగనెస్ట్గా వస్తున్నదని ప్రూవ్ చేసి, మనం అనుకున్న ఎగ్జంప్షన్ రాంగ్ అని ప్రూవ్ చేసి ఫైనల్గా దానికి ఆపోజిట్ ట్రూ అని చెప్పడం, ఇట్లాంటి ప్రాసెస్ని ఇండైరెక్ట్ ప్రూఫ్స్ అంటాం. అంటే నెగేషన్ ఆఫ్ ద గివెన్ కంక్లూజన్. అంటే మనకి ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని ఇర్రేషనల్ నెంబర్ కాదు అనుకుంటూ స్టార్ట్ చేయాలి. ఇర్రేషనల్ నెంబర్ కాదు అంటే కంపల్సరీగా అది రేషనల్ నెంబరే అవుతుంది. అంటే రూట్ 2 అనేది ఒక రేషనల్ నెంబర్ అనుకుంటూ స్టార్ట్ చేసి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో సిస్టమాటిక్ ప్రొసీజర్స్ని, ఐడెంటిటీస్ని, రూల్స్ని, ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ మనకి ఏ కండిషన్స్ వస్తాయో వెరిఫై చేసుకొని మనం అనుకున్న దానితో కంపేర్ చేసుకొని ఇది మనం అనుకున్న రిజల్ట్కి సరిపోతుందా లేదా, ఎట్లాంటి ఇంప్రెషన్ ఇస్తుంది అనుకొని మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి ప్రూఫ్స్ అన్నిటిని ఇండైరెక్ట్ ప్రూఫ్స్ అంటాం. ఇక్కడ మనం ఈ రేషనల్ నెంబర్ కాదనుకొని స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనం రేషనల్ నెంబర్ అనుకొని ప్రొసీజర్ని స్టార్ట్ చేయాలి. దానికి కొన్ని స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ మీకు పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఈ రకమైన ప్రొసీజర్ని ఫాలో అయితే ఫుల్ మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ ఎ థియరిటికల్ పార్ట్. మ్యాథమెటిక్స్లో ఒక థియరిటికల్ పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశారన్నా, మనం సాటిస్ఫైడ్గా రాయాలన్నా మనం చాలా సిస్టమేటిక్గా పాయింట్ బై పాయింట్ డిస్కషన్ చేయాలి.
ఇప్పుడు ఫస్ట్ స్టెప్ కింద లెట్ us assume that root 2 is a rational. ఇర్రేషనల్ నెంబర్ కాదు కాబట్టి రేషనల్ నెంబర్ అని స్టార్ట్ చేస్తున్నాం. ఇది మన ఎగ్జంప్షన్. కాబట్టి రూట్ 2 అనేది కంపల్సరిగా p/q ఫామ్లో ఉండాలి. దట్ ఈస్ రూట్ 2 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. The conditions of p/q, p and q are ఇవి రెండు ఇంటీజర్స్ అయి ఉండాలి, q నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. అలాగే మనకి హెచ్సిఎఫ్ అన్న జీసీడీ అన్న ఒకటే. మనకి ఈ రెండింటికి సంబంధించిన హెచ్సిఎఫ్ 1 అయి ఉండాలి. అంటే 1 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ బోత్ పి అండ్ క్యూ అయి ఉండాలి. ఆ కండిషన్ కూడా మెన్షన్ చేయాలి. వేర్ పి కామా క్యూ బిలాంగ్స్ టు ఐ అండ్ క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ పి కామా క్యూ ఆర్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ద హెచ్సిఎఫ్ ఆఫ్ పి అండ్ క్యూ ఆర్ 1. అంటే మనకి కామన్ ఫ్యాక్టర్ పీకి క్యూకి 1 అయి ఉండాలి. ఈ కండిషన్తో మనం ఇండైరెక్ట్ ప్రూఫ్స్ స్టార్ట్ చేయాలి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ దిస్ ప్రూఫ్స్. మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే ఇదే ఫస్ట్ స్టెప్. ఇక్కడ మనం ఒక సింగిల్ నెంబర్ని తీసుకున్నాం. అంటే మోనామియల్ సైడ్ అంటారు దీన్ని. మోనామియల్ సైడ్ ఫామ్లో ఉంటే ఈ ప్రొసీజర్ తప్పకుండా ఫాలో అవ్వండి. లెట్ us assume that root 2 is a rational number. That is, root 2 is in the form of p/q. ఈ కండిషన్స్ రాయటం మర్చిపోమాకండి. వేర్ p, q belongs to integers and q is not equal to 0 and p, q are co-primes. సెకండ్ స్టెప్లో ఇప్పుడు ఈ రూట్ 2ని 2గా మార్చుకోవాలి. అంటే మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కనుక చేస్తే ఈ రూట్ 2 కాస్త 2 అయిపోతుంది. అంటే మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ప్రాసెస్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఈ అబోవ్ ఈక్వేషన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కనుక చేస్తే మనకు వచ్చే స్టెప్ ఎలా ఉంటుందంటే రూట్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p/q హోల్ స్క్వేర్. అంటే రూట్ 2ని స్క్వేర్ చేసామంటే రూట్ 2 ఇంటూ రూట్ 2 అంటే అది రూట్ 4గా మారుతుంది. రూట్ 4 అంటే 2గా రాయొచ్చు. కాబట్టి ఈ వాల్యూ 2గా మారుతుంది. ఇక్కడ ఏమన్నా p²/q² అని రాసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ స్టెప్ తర్వాత సెకండ్ స్టెప్ ఇదే రాయాలి. రూట్ 2 స్క్వేర్ చేయాలి, p/qని కూడా స్క్వేర్ చేయాలి. ఇది 2 అవుతుంది, ఇది p²/q² అవుతుంది. 2 ఈజ్ ఈక్వల్ టు p²/q² అనే ఫామ్ వచ్చింది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. థర్డ్ దాంట్లో 2q² ఈజ్ ఈక్వల్ టు p². అంటే ఇందాక మనకి 2 ఈజ్ ఈక్వల్ టు p²/q² అని వచ్చింది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం, అప్పుడు 2q² ఈజ్ ఈక్వల్ టు p² అని వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి? p² అనే నంబరు 2 ఇంటూ q² రాయబడింది. అంటే 2తో ఇది మల్టిప్లై అవుతుంది కాబట్టి ఈ p²కి 2 అనేది ఒక ఫ్యాక్టర్ అయింది. సో ఈ నంబరు 2తో డివైడ్ అవుతుంది. మనకి ఒక కండిషన్ ఉంది. ఇఫ్ 2 డివైడ్స్ p², then 2 డివైడ్స్ p ఆల్సో. అంటే pని కనుక మనం
పీ స్క్వేర్ వాల్యూ 16గా తీసుకున్నారనుకోండి, అప్పుడు 2 డివైడ్స్ 16 అవుతుంది. మరి పీ స్క్వేర్ నుంచి పీ రావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఏమవుతుంది? 4 అవుతుంది. అంటే 2 డివైడ్స్ 4 కూడా అవుతుందిగా. కాబట్టి ఆ కండిషన్ లాగా అప్లై చేసుకుంటే ఇక్కడ కండిషన్ రాయండి. ఇఫ్ 2 డివైడ్స్ p square, then 2 divides p also. అంటే దీని అర్థం 2 is the factor of p square, then 2 is the factor of p also అని. కాబట్టి 2 divides p square, then 2 divides p also. By using this logic, we conclude that the value of p is an even number. The standard form of an even number is, by generally we can be taken as some k, so p is in the form of 2k. So therefore we conclude that the number p is in the form of s2k. It is an equation number 1. If 2 divides p square, ఇది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. 2 కనుక p స్క్వేర్కి ఫ్యాక్టర్ అయితే 2 అనేది p ఫామ్ కూడా ఫ్యాక్టర్ అవుతుంది. ఈ కండిషన్ అప్లై చేసుకున్నాం ఎందుకంటే 2 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ p స్క్వేర్, q స్క్వేర్ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ p స్క్వేర్. దిస్ p స్క్వేర్ కెన్ బి రిటన్ యాజ్ 2 ఇంటూ q స్క్వేర్. కాబట్టి ఈ రెండు ఫ్యాక్టర్స్ అవుతాయి దీనికి. కాబట్టి p ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2k, అంటే ఇది కంపల్సరీగా ఈవెన్ నెంబర్ ఫామ్ అవుతుంది ఇక్కడ. కాబట్టి దాని స్టాండర్డ్ ఫామ్ 2k అవుతుంది. ఇప్పుడు ఈ స్టాండర్డ్ ఫామ్ని కనుక మనం ఈ పైన ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసుకుంటే, నౌ ద అబోవ్ ఈక్వేషన్ బికమ్స్ అబోవ్ ఈక్వేషన్ అంటే ఈ ఈక్వేషన్. దీనిలో p వాల్యూ 2k అని సబ్స్టిట్యూషన్ చేయండి. నా 2q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2k హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడ p ప్లేస్లో మనం ఈ ఫామ్ని సబ్స్టిట్యూషన్ చేసాం. అంటే 2q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4k స్క్వేర్ అవుతుంది. అంటే 2ని స్క్వేర్ చేసాం, kని కూడా స్క్వేర్ చేసాము. ఇప్పుడు దీని నుంచి q స్క్వేర్ వాల్యూ కనుక్కుందాం. దీని నుంచి q స్క్వేర్ వాల్యూ కనుక్కుంటే q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4k స్క్వేర్ బై 2 అవుతుంది. ఇక్కడ 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తే ఇది మొత్తం మనకి 2k స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. చూడండి ఈ స్టేట్మెంట్ మళ్ళీ ఈ ఫామ్ నుంచి ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేయగా వచ్చింది. దీని నుంచి మనం కంక్లూడ్ చేయగలిగింది ఏంటంటే 2 is the factor of p square అని. If 2 divides p square, then 2 divides p also. మీరు ఏ నెంబర్ అయినా తీసుకొని అలా గెస్ చేసుకోవచ్చు. Therefore, our number p is in the form of 2k because it is 2 is the factor of p కాబట్టి. అంటే ఇది స్టాండర్డ్ ఫామ్ మనం. అంటే k is any నంబర్. ఇక్కడ k ప్లేస్లో 1 పెట్టుకున్నారు అనుకోండి, 2 into 1 2 అవుతుంది. 2 పెట్టుకుంటే 2 into 2 4 అవుతుంది. 3 పెట్టుకుంటే 2 into 3 6 అవుతుంది. అంటే p అనేది ఒక ఈవెన్ నెంబర్ ఫామ్ వచ్చేస్తుంది మనకి, అంటే మల్టిప్లయింగ్ బై 2. కాబట్టి ద అబోవ్ ఈక్వేషన్లో ఈ p వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే ఇక్కడ p స్క్వేర్ ఉంది కాబట్టి 2k హోల్ స్క్వేర్ అవుతుంది. అది 4k స్క్వేర్ అవుతుంది. దీని నుంచి కూడా q స్క్వేర్స్ని సబ్జెక్ట్గా రాస్తే మనకి సింప్లిఫికేషన్ చేసుకుంటే 2q స్క్వేర్ 2k స్క్వేర్ అని వస్తుంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏ ఫామ్ అయితే వచ్చిందో p స్క్వేర్ వాల్యూ, ఇక్కడ q స్క్వేర్ కూడా అదే ఫామ్ వచ్చింది. ఇక్కడ q స్క్వేర్ వచ్చింది, ఇక్కడ k స్క్వేర్ అని వచ్చింది. అంటే q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2k స్క్వేర్. మళ్ళీ ఇదే కండిషన్ రిపీట్ అవుతుంది.
అంటే if 2 is the factor of q square and k square is the factor of q square. If 2 divides q square, then 2 divides q also. Therefore, q is in the form of some 2 into other alphabet some l. అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాబట్టి దాని కంటిన్యూషన్ స్టెప్స్ కింద అది ఫోర్త్ స్టెప్ కింద రాసుకుంటే ఆ ఫోర్త్ స్టెప్ని నేను పైన ఇట్లా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నౌ సో if 2 divides q square, then 2 divides q also. ఈ స్టేట్మెంట్ ఇందాక కూడా వాడాం. If 2 divides q square, then 2 divides q also. దీన్ని బట్టి మనం q కూడా ఒక స్టాండర్డ్ నెంబర్ని ఫామ్ రాయొచ్చు. దట్ ఈస్ q ఈజ్ ఈక్వల్ టు, ఇందాక k లెటర్ వాడాం కాబట్టి సమ్ అదర్ నెంబర్ l. q ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2l ఈ స్టేట్మెంట్ బట్టి. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్లో p ఈజ్ ఈక్వల్ టు 2k అని వచ్చింది. సెకండ్ ఈక్వేషన్లో q ఈజ్ ఈక్వల్ టు 2l అని వచ్చింది. అంటే మనకి దీనివల్ల అర్థమవుతుంది ఏంటి, ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ నుంచి 2 ఇంటూ k అని 2 ఇంటూ l అనే ఫామ్స్లో ఉన్నాయి కాబట్టి pకి qకి కామన్గా ఉన్న ఫ్యాక్టరు 2 అవుతుంది అని అర్థమైపోయింది. కాబట్టి మనం నెక్స్ట్ స్టెప్లో ఫ్రమ్ 1 ఇంటూ we conclude that we conclude that 2 is the common factor. Common factor of both P and Q. ఫస్ట్ ఈక్వేషను సెకండ్ ఈక్వేషన్ నుంచి మనకి ఒక కంక్లూజన్ క్రియేట్ చేసుకోగలిగాం. అంటే P ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2K, Q ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2L. ఈ రెండు ఈవెన్ నెంబర్ ఫామ్ని ఇస్తున్నాయి కాబట్టి ప్రతి ఈవెన్ నెంబర్కి 2 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి P అండ్ Qకి కామన్ ఫ్యాక్టరు 2 అని మనం ఫైనలైజ్ చేసాము, అలా కంక్లూడ్ చేసుకోగలిగాము. నౌ ద ఫిఫ్త్ స్టెప్ ఈస్, ఇక్కడ 2 ఇస్ ద కామన్ ఫ్యాక్టర్ అని ఫైనలైజ్ చేసిన తర్వాత మనం అనుకున్న స్టేట్మెంట్కి వెళ్ళాలి. మనం అనుకున్నది ఏంటి, √2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అనుకుంటూ స్టార్ట్ చేసాం. అక్కడ P అండ్ Q ఆర్ ఇంటీజర్స్ అని చెప్పాం, అండ్ Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పాం. ఫస్ట్లో అనుకున్న స్టెప్స్కి వెళ్ళాలి. మళ్ళీ అక్కడ P, Q ఆర్ కో ప్రైమ్స్ అని చెప్పాను. కో ప్రైమ్స్ అంటే 1 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్. మనం 1 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ అనుకొని స్టార్ట్ చేస్తే ఇక్కడ 2 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ అనే రిజల్ట్ వచ్చింది. అబ్జర్వ్ చేసుకోండి జాగ్రత్తగా. ఫస్ట్లో ఇచ్చిన కండిషను P అండ్ Q ఆర్ కో ప్రైమ్స్. ఇక్కడ మనకి దాన్ని బట్టి 1 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్. బట్ హియర్ ఆఫ్టర్ సమ్ స్టెప్స్ 2 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ బోత్ P అండ్ Q అని వచ్చింది. అంటే మనం అనుకున్న ఎగ్జంప్షన్కి ఇది ఎగనెస్ట్గా వెళ్ళింది. సో 2 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ అనేది మన ఎగ్జంప్షన్కి ఎగనెస్ట్ కాబట్టి మనం అనుకున్న ఎగ్జంప్షన్ రాంగ్ అవుతుంది. మనం అనుకున్నది రాంగ్ అంటే మనం ఏమనుకున్నాం,
√2 అనేది రేషనల్ నెంబర్ అనుకున్నాము కాబట్టి అది రాంగ్ స్టేట్మెంట్ కింద ప్రూవ్ అయింది. అలాంటి రాంగ్ స్టేట్మెంట్ని తీసుకోవటం వల్ల మనకు ఒక కాంట్రడిక్షన్ వచ్చింది, అంటే వ్యతిరేకంగా వచ్చింది రిజల్ట్. ఇలాంటి వ్యతిరేక రిజల్ట్ రావడానికి కారణం మనం √2 అనేది రేషనల్ నెంబర్ అనుకోవటమే. కాబట్టి అది రాంగ్. కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ అవుతుంది. ఈ మొత్తం ఐడియాని మనం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో లాస్ట్ కంక్లూజన్ కింద రాస్తే ఈ ప్రొసీజర్కి, ఈ ప్రాబ్లంకి, ఈ ప్రూఫ్కి ఎండింగ్ అయిపోతుంది. అది పాయింట్ నెంబర్ 5 కింద మనం నెక్స్ట్ స్టెప్ కింద రాసేసాయి. ఈ ఫైనల్ కంక్లూజను ఇలా రాసేసేయండి. దిస్ కాంట్రడిక్ట్స్ the fact that P and Q are co-primes. అంటే మనం P and Q are co-primes కింద తీసుకున్నాం. దట్ మీన్స్ ద GCD ఆఫ్ P and Q ఈజ్ 1. కానీ ఇక్కడ మనకి ద GCD ఆఫ్ P and Q ఈజ్ 2 అని వచ్చింది. అంటే కామన్ ఫ్యాక్టర్ 2 అని రిజల్ట్ వచ్చింది. దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ arisen because our assumption is that √2 is irrational. Our assumption is false. మనం అనుకున్నది ఫాల్స్ అయిందనమాట. సో వీ కంక్లూడ్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్ నంబర్. ఇది మనకు కావాల్సిన ప్రూఫ్. ఈ లాస్ట్ కంక్లూజన్ కొద్దిగా జాగ్రత్తగా ప్రతి ప్రాబ్లంకి ఇదే ప్రూఫ్, ఇదే కంక్లూజన్. ఈ 5th స్టెప్ అనేది మనం ఎప్పుడు ఇలాగే ఫాలో అవుతూ ఉండాలి ప్రతి ప్రాబ్లంకి. సపోజ్ వీ టేకెన్ దట్ ఏ √2 ప్లేస్ యాజ్ √3, √3 ప్లేస్ యాజ్ √5, √5 ప్లేస్ యాజ్ √7. వాట్ ఎవర్ ద ఇర్రేషనల్ నంబర్, ఇట్ ఈస్ ఇన్ ద మోనామియల్ సర్డ్ ఫార్మ్. నౌ యూ మస్ట్ ఫాలో దిస్ టైప్ ఆఫ్ ప్రొసీజర్. మనకి ఈ ప్రొసీజర్ని ఫాలో అవుతూ ఉండొచ్చు. మనకి మోనామియల్ సర్డ్స్ అంటే √2, √3, √5, √7, √10 వీటన్నిటికీ. కానీ మనం ప్రొసీజర్ ఒకటే ఫాలో అవుతూ ఉంటాం. మనం మార్చుకోవాల్సిన స్టేట్మెంట్ అంటే ఇక్కడ నేను √2కి చేశాను కాబట్టి 2 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ అని వచ్చింది. అదే √5 చేసే వాళ్ళకి 5 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ అని వస్తుంది. √7 అనుకొని చేస్తే 7 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ అని వస్తుంది. అలా జస్ట్ ఆ 2 ప్లేస్లో మీరు అనుకున్న నెంబర్ 5 కామన్ ఫ్యాక్టర్ అని, 3 కామన్ ఫ్యాక్టర్ అని, 7 కామన్ ఫ్యాక్టర్ అని మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఏ మోనామియల్ సైడ్ ఇస్తాడో అక్కడ జస్ట్ చేంజెస్ చేసుకొని మిగతా ప్రొసీజర్ అంతా ఇదే ఫాలో అవుతూ ఉంటే మనకి ఫైనల్గా వచ్చేది ఇదే రిజల్ట్. మనకేమొస్తుందంటే ఒక √3 కానీ, ఒక √5 కానీ, ఒక √7 కానీ చేసేటప్పుడు ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ బోత్ P and Q ఈజ్ 3 ఇన్ కేస్ ఆఫ్ √3. The common factor of P and Q is 5 in case of √5. The common factor of P and Q is 7 in case of √7. మనకి కండిషన్ మాత్రం అనుకుంది ఒకటే, ద GCD ఆఫ్ P and Q is 1. అది కంపేర్ చేసుకుంటే గ్యారంటీగా మనకి లాస్ట్లో మనకి రాంగ్ ఎజంప్షనే వస్తుంది, ఎజంప్షన్కి ఎగనిస్ట్గా వస్తుంది. కాబట్టి మనం కంక్లూడ్ చేసుకునేది ఏంటంటే మనం అనుకున్నది ఫాల్స్. కాబట్టి అది ఫాల్స్ అయింది కాబట్టి దానికి ఆపోజిట్గా ఉండేది కంపల్సరిగా ట్రూ అవుతుంది. ఇది రేషనల్ నెంబర్ కాలేదు కాబట్టి అది కంపల్సరిగా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఈ రకమైన కంక్లూజన్ని మీరు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో రాయగలిగితే కంపల్సరిగా మనకి ఎటువంటి మార్కు తీసివేయబడదు. ఫుల్ మార్క్స్ మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో స్కోర్ చేయగలుగుతాము. ఈ థియరిటికల్ పార్ట్స్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా కంక్లూజన్ ఇవ్వడం నేర్చుకోండి. ఇది √2కి సంబంధించిన ప్రొసీజరు. ఇదే విధంగా మీరు √5కి, √7కి, √3కి, √10 కూడా ప్రాక్టీస్ చేసుకుంటే మనకి ఏ నెంబర్ అడిగినా పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఏ కన్ఫ్యూజన్ లేని ప్రొసీజర్ని ఫాలో అవుతే మనకి ఈ రిజల్ట్, ఈ ప్రూఫ్ చాలా ఈజీగా అర్థమవుతుంది. దట్స్ ఆల్.